ఇక్కడ సేవ చేయండి, క్లీనింగ్ సేవ అంటున్నారు. అంటే ఎంతో నిబద్ధతతో ఇంతమంది వాళ్ళ పనులు వదిలిపెట్టి ఇదే ఒక జీవనశైలిగా చేసుకొని సహకరిస్తుండడం వల్ల సాధ్యమవుతుంది. ఇందులో భాగస్వాములై సేవలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు అవుతా ఉంటే మా సంస్థ పెట్టి మీరు చప్పట్లు కొట్టడానికి కూడా వెనకాడతారు. అమ్మాయి కాలేజీ చెప్పిన విషయాన్ని మీరు కంఠస్థం చేయాలి. మాకు అప్పుడు చెప్పలేదు. చదువుతో పాటు సంస్కారం రావాలి, మీకు ధైర్యం రావాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శక్తులు తరలిపోవాలి. పక్కకంటే మీరు చదవాలి, రోజు సాధన చేయాలి, ఖచ్చితంగా ఉదయం రాత్రి ఎన్నిసార్లు చేయాలి. ఆ తర్వాత ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గురుగారి ప్రోగ్రాం చేశాము. మీరు గో సంరక్షణ గోసేవ గురించి గురుగారు చెప్తా ఉంటే ఆ కార్యక్రమం చేయాల్సిన సుమారు మన బాధ్యత మీ బృందం అందరూ అంటే నేను ఎంతటి వాడిని గురుగారు మీ ఆశీర్వాదం ఏమంటే దైవశక్తి తోడవుతుందని అందరి పెద్దల సహకారంలో నాతో పాటు వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా ఇంట్లో కార్యక్రమంలాగా అందరూ కష్టపడితే వచ్చినటువంటి సపోర్ట్ ఎంత అంటే సపోర్ట్ చేసిన పాలు పెరుగు దగ్గర నుంచి వాలంటీర్లకు భోజనాలకు బియ్యం బ్యాడ్ల దగ్గర నుంచి అన్ని తీసుకుంటే క్యాష్ రూపంలో వచ్చినటువంటి సపోర్ట్ ఎంత అంటే 15 లక్షల పైన అమౌంట్ వచ్చింది. నిజంగా మొదట మొదలుపెట్టిన కార్యక్రమం చాలా భయపడ్డాను. 2 నెలలు సెలవు పెట్టి ఈ కార్యక్రమం కోసం తింటే మేమున్నామని పెద్దలు రక్త సంబంధం కాకపోయినా సొంత మనిషిలాగా నన్ను వెన్ను తట్టి శేషయ్య గారు కానీ సుదర్శన్ గారు కానీ ఆంజనేయ గారు పాలు సుబ్బారావు గారు ఆ తర్వాత ఇంకా పెద్దలు ఇక్కడ హరికాట తరఫున వచ్చాడు ఫస్ట్గా మీ పెద్దోళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తే 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. మన ఊరు మన బాధ్యతలు. నిజంగా మనసు ఎంత గొప్ప విషయం. సాధారణమైన జీవితం గడిపేవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఇచ్చి సహాయం చేశారు. దానివల్లనే దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకౌంట్స్ ఇప్పుడు ఏం జరుగుతున్నాను మీరు అనుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చిన సపోర్టు ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. ఇది డబ్బు చాలా బాధ్యతగా మేము నిర్వహిస్తాం కార్యక్రమం నమ్మకంతో మమ్మల్ని నమ్మించారు. నమ్మకం అనేది ఎక్కడ దొరకదు, మనం నిలబెట్టుకుంటే ఉంటుంది. ఆ నిలబెట్టుకునే బాధ్యత మాది కాబట్టి ఆ డబ్బులో ఇప్పుడు దాకా 12,61,626 రూపాయలు ఖర్చు రూపంలో అవుతే ఆ డబ్బులు వచ్చే ఓంకారం దేవాలయంలో ధ్వజస్తంభం చిత్రమైంది, దాన్ని వేయించాలనేటువంటి ఒక సలహా వస్తే ఆ సంకల్పం చేసి ఆ ధ్వజస్తంభాన్ని చెరుకుపల్లి గ్రామం బాపట్లకి వెళ్ళి నేను 10 రోజుల కింద అడ్వాన్స్ ఇచ్చి వారికి పేమెంట్స్ అన్ని చేసి ఈ డబ్బులు వచ్చాయి కూడా. అంటే మన ఊరు మన గుడి మన బాధ్యత తరపున ప్రతి ఒక్క వ్యక్తి చెయ్యి అందులో ఉంది. ఓంకారంలో త్వరలో ప్రతిష్ఠితమైనటువంటి ధ్వజస్తంభంలో మీ అందరికీ కూడా ఆ భాగం ఉంది. అటువంటి ఒక సత్కార్యం చేశాము. ఈ కాస్త వీళ్ళు ఇంకా దాంట్లో డబ్బుల్లో 1,94,000 దాన్ని ఇంకా ఉంది. దీన్ని కూడా సత్కార్యాలకి ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి రూపాయికి లెక్క ఉంది, కానీ కష్టపడ్డ చెమటకు మాత్రం లెక్కలేదు. వాళ్ళు పడ్డటువంటి ఎంతో శ్రమకు లెక్కలేదు. కానీ మేము పొందిన తృప్తి ఒకటే, గో సేవ గో సంరక్షణ క్యాలెండర్ గురువు గారు వచ్చి స్వయంగా నంద్యాలలో ఇనాగ్రేట్ చేయాలని చేసి నవనందుల మధ్యలో వారు అన్ని గుళ్ళు తిరిగి 9 నవనందులు ఈ గుడి కూడా వచ్చారు. అందులో భాగంగా మనల్ని నమ్మి నంద్యాల వాసులు చాలా వాళ్ళు మంచి వాళ్ళు భక్తి పరులకు వచ్చి వారు ఇక్కడ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేశారంటే ఎంత నమ్మకం అనేది సినిమాలో పాటు ఉన్నది. నమ్మకమీయవా స్వామి అని అంత నమ్మకం ఇచ్చాము. ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వాలి. మా తర్వాత తరం మీరు కూడా అందిపుచ్చుకొని నమ్మకం ఇవ్వండి. మీ అమ్మా నాన్నకు నమ్మకం ఇవ్వండి, మీరు చదువుతామని. అమ్మా నాన్నకు నమ్మకం ఇవ్వండి, మీరు వెళ్తుంది కాలేజీకి అని, ఎగరగొట్టి సినిమాకి కాదని. అమ్మా నాన్నకు నమ్మకం ఇవ్వండి, మీరు సంస్కారవంతులుగా ఉంటున్నామని. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం ఇవ్వండి, మీరు ఉన్నారంటే అక్కడ అంతా మంచి జరుగుతుందని. ఆ నమ్మకం ఇచ్చినప్పుడే మనము మన దేశము మన సమాజము బాగుపడుతుంది. దయచేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ చెప్పేది ఒకటే, మళ్ళీ
ఇది హనుమాన్ శోభాయాత్ర ఉంది. ఎల్లుండి 12వ తారీఖు. ఇవాళ ఈ గుడిని శుభ్రం చేసే సందర్భం కూడా కారణం అదే. ఏంటి అంటే ఎల్లుండి హనుమ జయంతి ఉంది. మనం అందరం కూడా పాల్గొనాలి. హనుమ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మంగళవారం 12వ తారీఖు కార్యక్రమం ఉంది. చెక్క మార్కెట్ యార్డ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ రండి. సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని హనుమ జయంతిలో మన యొక్క శక్తిని, మన యొక్క స్ట్రెంగ్త్ని చూపించాలి. ఎస్, మేమంతా హనుమ జయంతి రోజు అందరూ సోదర సోదరి భావంతో అందరం ఒకటయ్యామని బయట సమాజానికి తెలియాలి. రండి, కదలి రండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇప్పుడు అల్పాహారం ఉంది. ఈ కీసు మీరేనా? నేను ఎవరు దొరికాయని చెప్తా ఉంటాను. జై శ్రీరామ్. గత కొన్ని సంవత్సరాలుగా 10th పాస్ అయిన విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అదేవిధంగా ఇంటర్లో ఫీజులు కట్టలేని పిల్లలకు ఫీజులు కట్టే విధంగా మార్గదర్శకం చేస్తున్నటువంటి మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సంస్థ, అదేవిధంగా ఆపద్బాంధవ సేవా సమితి వారు కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అదేవిధంగా మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం జరిగిన తర్వాత మిగిలిన అమౌంట్తో శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభం కాస్త దెబ్బతిన్నందువలన ఆ ధ్వజస్తంభానికి కాస్త పైకము సమకూర్చడం జరిగింది. మన ఊరు మన గుడి మన బాధ్యత తరపు నుండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కూర్చోండి కింద లేకుండా మస్తా ఒకసారి కూర్చొని. రాబోయే హనుమ జయంతి పురస్కరించుకొని 12వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఇతర హిందూ సేవా సంస్థ అందరం కూడా కలిసి చేపడుతున్నటువంటి శోభాయాత్ర 4 గంటలకు ఆ రోజు అందరం కూడా పాల్గొందాం. ఇది మనం అందరం కలిసికట్టుగా ఐక్యంగా చేసుకున్నటువంటి యాత్ర శోభాయాత్ర కాబట్టి అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.